హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఎంసెట్ 2024 సిరీస్లో భాగంగా లిమిట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ లిమిట్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ప్రీవియస్ క్వశ్చన్స్ 2023లో వచ్చిన క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను 2022, 21లో వచ్చిన క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో మన ప్లేలిస్ట్లో ఉంది. ఎవరైనా వాచ్ చేయని వాళ్ళంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. సో లిమిట్స్లోకి వెళ్ళే ముందు మనం కొన్ని ఫార్ములాస్ డిస్కస్ చేద్దాం. ఆ ఫార్ములాస్ డిస్కస్ చేసిన తర్వాత వాటి మీద కొన్ని ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో కొన్ని ప్రాపర్టీస్ వచ్చేసి ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను, మిగతావన్నీ మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి లిమిట్ x goes to 0 sin x by x ఈక్వల్స్ టు 1. అంటే మీకు ఎక్కడైనా sin x కనిపిస్తుందంటే డైరెక్ట్ x అని రాసుకోవచ్చు. నెక్స్ట్ సిమిలర్గా లిమిట్ x goes to 0 tan x by x ఈక్వల్ టు 1. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ tan x కనిపిస్తే మనం ఏం రాసాం, x. ఒకవేళ మనకు sin square x కనిపించిందంటే అక్కడ ఏం రాసుకోవచ్చు, x square. ఎప్పుడు when x goes to 0. tan square x కనిపిస్తే ఏం రాసుకోవచ్చు మనం అక్కడ, x square. సిమిలర్గా sin inverse x కనిపించిన మనం ఏం రాసుకోవచ్చు, x. tan inverse x కనిపించిన మనం ఏం రాయొచ్చు, x. సో దీస్ ఆర్ ఫ్యూ ప్రాపర్టీస్. నెక్స్ట్ లిమిట్ x goes to 0 a power x minus 1 by x ఉంటే మనం ఏం రాసుకోవచ్చు, లాగే. అంటే మీకు ఎక్కడైనా a power x minus 1 కనిపిస్తే ఏం రాయొచ్చు, దాన్ని x లాగే అని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ లిమిట్ x goes to 0 e power x minus 1 by x కనిపించానుకో 1 రాయొచ్చు. అంటే e power x minus 1 అంటే అక్కడ డైరెక్ట్ మనం ఏం రాయొచ్చు, x. నెక్స్ట్ లిమిట్ x goes to 0 log 1 plus x by x ఈక్వల్స్ టు 1. అంటే మనకు లాగ్ 1 plus x కనిపిస్తే అక్కడ ఏం రాయొచ్చు, డైరెక్ట్ x అని రాసేయచ్చు. అప్పుడు x క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. లిమిట్ x goes to a x power n minus a power n by x minus a. దిస్ బికమ్స్ n into a power n minus 1. నెక్స్ట్ ఒకవేళ f of x by g of x అనేది మనకు 0/0 లేదంటే ఇన్ఫినిటీ ఫామ్లో ఉందంటే మనం ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. సో ఈ రూల్ ఏం చెప్తుందంటే మనకి, సో ఫస్ట్ 0/0 ఉంటే మనం ఏం చేయాలి, న్యూమరేటర్ని డిఫరెన్షియేషన్ చేయాలి, డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేయాలి. అయినా కూడా మళ్ళీ 0/0 లేదా ఇన్ఫినిటీ అనుకో మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే ఈ 0/0 ఇన్ఫినిటీ పోయే వరకు మనం న్యూమరేటర్ని డినామినేటర్ని డిఫరెన్షియేషన్ చేస్తూ ఉండాలి. ఇది ఎల్ హాస్పిటల్ రూల్. నెక్స్ట్ ఒకవేళ మనకు 1 power ∞ కూడా అడగవచ్చు. అంటే లిమిట్ x goes to a f of x power g of x. అంటే ఈ f of x అనేది 1కి వెళ్తుంది, లిమిట్ అప్లై చేసి ఇదేమో ఇన్ఫినిటీకి వెళ్తుంది. అప్పుడు దీన్ని 1 power ∞ ఫామ్ అని అంటాం. సో అప్పుడు ఫార్ములా వచ్చేసి e పవర్ లిమిట్ x tends to a f of x minus 1 into g of x. ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఇవి కొన్ని ఫార్ములాస్. మనకి ఎక్కడన్నా ఇప్పుడు చేస్తుంటే ఇంకొన్ని ఫార్ములాస్ ఏమైనా వస్తే అక్కడ డిస్కస్ చేద్దాం. ఇవైతే మెయిన్ మీరు వీడియో ముందైతే ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత వీడియోలోని ప్రాబ్లమ్స్ చూస్తే మీకు కొంచెం మంచిగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లిమిట్ x goes to 1 2x minus 3 root x minus 1 by 2x square plus x minus 3. మనకు ఎప్పుడైనా పైన ఫ్యాక్టరైజ్ చేసి కనిపించి ఉంటే కింద ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ఫ్యాక్టరైజ్ చేస్తే ఏదో ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. సో అది చూస్తే ఇప్పుడు మనం 2x square plus x minus 3 ఉంది. దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2x plus 3 into x minus 1 అని రాసుకోవచ్చు. దీన్ని ఈ x minus 1ని మళ్ళీ మనం ఏం రాయొచ్చు, 2x plus 3 into x minus 1ని root x plus 1 into root x minus 1 రాయొచ్చు. ఎందుకంటే ఇది a square minus b square టైప్లో ఉంది, అంటే root x square minus 1 square టైప్లో ఉంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు 2x square plus x minus 3 ప్లేస్లో మనం ఏం చేస్తాం, 2x plus 3 into root x plus 1 into root x minus 1 రాస్తాం. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు x goes to 1 2 into 1 2 2 minus 3 minus 1. సో పైన -1 వస్తుంది. నెక్స్ట్ కింద ఏమొస్తుంది, 2 into 1 2 plus 3 5. సో 1 plus 1 2 5 into 2 ఎంత 10. సో -1/10 వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏబిసి అండ్ కే ఆర్ నాన్ జీరో రియల్ నెంబర్స్ లిమిట్ x goes to infinity x into a power 1 by x b power 1 by x c power 1 by x minus 3 into k power 1 by x equal to 0 అవుతే k ఎంత అని అడుగుతున్నాడు. సో దీని చూడండి, మనము a power 1 by x plus b power 1 by x
ప్లస్ సి పవర్ 1/x మైనస్ 3k పవర్ 1/x. ఈ ఎక్స్ని కింద రాస్తే 1/x అవుతుంది. మనం ఆల్రెడీ ఒక ప్రాపర్టీ చెప్పుకున్నాం కదా, లిమిట్ x goes 0 a పవర్ x మైనస్ 1/x ఈక్వల్ టు log a x goes to 0. ఇక్కడ ఇన్ఫినిటీ అప్లై చేసి ఇది కూడా మనకి ఇక్కడ వెళ్తే 0కి వెళ్తుంది. సో ఈ ప్రాపర్టీ మనం అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు, x log a అని రాయొచ్చు. ఈ -1 కూడా లేదు కాబట్టి ఇక్కడ x log a ప్లస్ 1 అని రాస్తున్నాం. సో అది అప్లై చేస్తే మనం ఇక్కడ x ప్లస్లో 1/x ఉంది కాబట్టి 1/x log a ప్లస్ 1. నెక్స్ట్ 1/x log b ప్లస్ 1, 1/x log c ప్లస్ 1 మైనస్ 3 ఇంటూ 1/x log k ప్లస్ 1 అంటే -3 ఉంది కాబట్టి -3 వస్తుంది. సో బై 1/x, 1/x అన్నిట్లలో కామన్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 1 2 3 -3 ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం మిగిలింది, log a ప్లస్ log b ప్లస్ log c అంటే log abc మైనస్ 3 log k ఈక్వల్ టు 0. ఇది 0 కావాలని అంటే సో దీన్ని ఇంకా మనం ఏం రాయొచ్చు, ఈ 3 ఇటు పోతే log k క్యూబ్ అవుతుంది. log a మైనస్ log b ఉంది, log a బై b ఈక్వల్ టు 0. అంటే k క్యూబ్ అనేది మనకి ఏం కావాలి, abc కావాలి. అప్పుడే ఇది 1 అవుతుంది, 0 అవుతుంది. అంటే k ఈక్వల్ టు ఏమవుతుంది, abc పవర్ 1/3. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను కాబట్టి టైం పడుతుంది, అది మీకు ఐడియా ఉంటే ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ లిమిట్ x goes to 1 మైనస్ x ఇంటూ tan π/x ఉంది. సో ఇక్కడ చూడండి x goes to 1 అప్లై చేస్తే ఇది 0 ఇంటూ tan π/2 ఇన్ఫినిటీ, 0 ఇంటూ ఇన్ఫినిటీ అవుతుంది. మనకి ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఎలాస్టిసిటీలోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఈ 0 ఇంటూ ఇన్ఫినిటీని 0/1/ఇన్ఫినిటీ రాస్తే ఇదేమవుతుంది, 0/0కి కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఈ ఇన్ఫినిటీ మనం ఏం రాసుకోవచ్చు, డివైడెడ్ బై 1/ఇన్ఫినిటీ అని రాసుకోవచ్చు. సో అప్పుడు మనం ఇలా అప్లై చేసుకుంటే ఇప్పుడు ఇదేమైతే 1 మైనస్ x బై 1/tan అంటే ఏమొస్తుంది, కాట్. సో ఇప్పుడు x goes to 1 ఇది ఏమవుతుంది, 0/0 అవుతుంది. ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేద్దాం ఎలాస్టిసిటీలో. -1 వస్తుంది, x డిఫరెన్షియేషన్ 1 కాబట్టి -1 కాట్ x అంటే మైనస్ cosec స్క్వేర్ x ఇంటూ π/2 x డిఫరెన్షియేషన్ వచ్చేసి π/2. నౌ x goes to 1 పెడితే ఇక్కడ cosec స్క్వేర్ π/2 అంటే -1, -1 ఇంటూ π/2 అంటే -π/2. సో ఆల్రెడీ -1 పైన ఉంది కాబట్టి 2/π అవుతుంది ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ f(9) = 9 అయితే f'(9) = 4 అయితే లిమిట్ x goes to 9 రూట్ f(x - 3/√x - 3) ఎంత అవుతుంది అడిగింది. సో యాక్చువల్లీ f(9) వచ్చేసి x goes to 9 అంటే f(9) కదా, రూట్ f(9) అంటే ఎంత, √9, √9 అంటే ఎంత 3, 3 - 3 ఏమవుతుంది, 0 అవుతుంది. √9 అంటే 3 కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. అంటే ఇది 0/0 ఫామ్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఎలాస్టిసిటీ రూల్ అప్లై చేయొచ్చు. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ f(x) వచ్చేసి 1/2 రూట్ f(x). నెక్స్ట్ f(x) డిఫరెన్షియేషన్ మళ్ళీ పైన రాస్తే f'(x) బై √x డిఫరెన్షియేషన్ వచ్చేసి 1/2 రూట్ x. ఇప్పుడు f'(x) అంటే x goes to 9 కాబట్టి f'(9) ఇది ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇక్కడ 2 రూట్ f(x) అంటే f(9) వచ్చేసి 9, √9 అంటే 3, సో 6 బై 1/2 √9 అంటే 2 ఇంటూ 3. సో 4/6 ఇంటూ 6/1. సో దిస్ బికమ్స్ 4. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లిమిట్ x goes to -2 ప్లస్ స్టెప్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ స్టెప్ ఆఫ్ x -2 ప్లస్ లిమిట్ x goes to -3 మైనస్ స్టెప్ ఆఫ్ x స్క్వేర్ -4 స్టెప్ ఆఫ్ x ప్లస్ 3 ఎంత అడిగినాం. ఇలా ఎప్పుడు స్టెప్ ఇచ్చినా సరే మనం ఏం చేద్దామంటే -2 ప్లస్ అంటే -2 కంటే ఎక్కువ అంటే -1.5 తీసుకుందాం మనం x ఈక్వల్ టు. ఇక్కడ -3 కంటే తక్కువ అని అంటే -3.5 తీసుకుందాం. అది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు స్టెప్ x స్క్వేర్ అన్నాడు, -1.5 అంటే ఎంత వస్తుంది మనకు, -2, -2 స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ 4 మైనస్ స్టెప్ ఆఫ్ -1.5 అంటే ఎంత మనకి -2, 4 + 2 6, 6 - 2 4, ఇది 4 వచ్చింది. ప్లస్ ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, -3.5, -3.5 అంటే ఎంత, -4, -4 స్క్వేర్ ఎంత 16, -4 ఇంటూ ఇక్కడ మనకి ఎంత వస్తుంది -4 ప్లస్ 3, 16 + 16 + 3 ఎంత, ఇది 35. సో 35 + 4 వచ్చేసి 39. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లిమిట్ x goes 0 3/2x -
అండర్ రూట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ సైన్ 5x బై 1 మైనస్ కాస్ 4x. సో మనం 1 మైనస్ కాస్ టీటా ఉంటే మనకేం ఫార్ములా 2 సైన్ స్క్వేర్ టీటా బై 2. ఓకే, సో 1 మైనస్ కాస్ 4x అంటే 2 సైన్ స్క్వేర్ 4x బై 2 అంటే ఎంత వస్తుంది 2x వస్తుంది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ నేను చెప్పిన లిమిట్ x గోస్ టు ఉన్నప్పుడు 0 ఉన్నప్పుడు సైన్ 5x మనం ఏం రాయొచ్చు 5x రాయొచ్చు. ఇది 1 మైనస్ కాస్ టీటా 2 సైన్ స్క్వేర్ 2x కాబట్టి 2 ఇంటూ 2x స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ 5x వచ్చింది, ఇక్కడ 2 ఇంటూ 2x స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ 3 పవర్ 2 x గోస్ టు 0 ఉన్నప్పుడు 0 ప్లస్ 1 ఏమవుతుంది 1 అవుతుంది. సో ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఎక్స్ లాగే రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంత రాయొచ్చు 2 పవర్ ఎక్స్ 2x లాగ్ 3. సో ఇది 2x లాగ్ 3 అవుతుంది. ఇది ఆల్రెడీ మనకు 5x వచ్చింది, కింద ఆల్రెడీ 2 2 జా 4 కాబట్టి 4x స్క్వేర్. సారీ, ఇక్కడ 2x స్క్వేర్ కాబట్టి 4x స్క్వేర్ అంటే 8x స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఈ 2 పైకి వెళ్తే లాగ్ 9 బై 8. సో 1/8 లాగ్ 9 వచ్చింది. ఇంటూ 5 కూడా ఉంది ఇక్కడ. సో దిస్ బికమ్స్ 5/8 లాగ్ 9. సో ఇప్పుడు మనం ఆప్షన్ చూస్తే మనకు 5/16 ఉంది ఇక్కడ. సో ఇదే ఆప్షన్ అవుతుంది. ఎలా వస్తుందని అంటే ఇక్కడ ఇంటూ 2 చేద్దాం, ఇక్కడ ఇంటూ 2 చేద్దాం. ఈ 2 లోపల తీసుకెళ్తే 9 స్క్వేర్ అవుతుంది. సో 5/16 లాగ్ 81. 81/e అంటే లాగ్ 81 బేస్ అని రాసుకోవచ్చు. సో దిస్ బికమ్స్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లిమిట్ x గో 0 tan పవర్ 4x మైనస్ సైన్ పవర్ 4x బై x పవర్ 6 ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే tan పవర్ 4xని సైన్ పవర్ 4x బై కాస్ పవర్ 4x అని రాస్తున్నాను. సైన్ పవర్ 4x బై కాస్ పవర్ 4x మైనస్ ఇది ఆల్రెడీ సైన్ పవర్ 4x ఉంది, కింద x పవర్ 6. సో ఇప్పుడు మనం సైన్ పవర్ 4x మైనస్ సైన్ పవర్ 4x ఇంటూ కాస్ స్క్వేర్ x బై కాస్ పవర్ 4x బై x పవర్ 6 ఇంటూ కాస్ పవర్ 4x అని రాసుకోవచ్చు. ఇక్కడ మనము సైన్ పవర్ 4x కామన్ తీసినాం అనుకోండి 1 మైనస్ కాస్ పవర్ 4x వస్తుంది బై x పవర్ 6 ఇంటూ కాస్ పవర్ 4x. సో ఇప్పుడు దీన్ని సైన్ పవర్ 4x ఇంటూ 1 మైనస్ కాస్ పవర్ 4xని 1 మైనస్ కాస్ స్క్వేర్ x ఇంటూ 1 ప్లస్ కాస్ స్క్వేర్ x అని రాయొచ్చు. నెక్స్ట్ కింద x పవర్ 6 ఇంటూ కాస్ పవర్ 4x. మనకు లిమిట్ x గోస్ టు 0 కాబట్టి ఇదేమవుతుంది x పవర్ 4 అవుతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ x అంటే సైన్ స్క్వేర్ x అంటే దిస్ బికమ్స్ x స్క్వేర్. x గోస్ టు 0 దిస్ బికమ్స్ 1 కాబట్టి 1 ప్లస్ 1 ఏమవుతుంది 2. సో ఇక్కడ x పవర్ 4 x స్క్వేర్ x పవర్ 6 x పవర్ 6 క్యాన్సల్. సో కాస్ 0 ఇదేమవుతుంది 1. సో 2/1 అంటే ఎంత 2. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ చూడండి మనం ఇక్కడ ఏం చేసినాం మనం ఫస్ట్ tan పవర్ 4x సైన్ పవర్ 4x బై కాస్ పవర్ 4x రాసినాం. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే సైన్ పవర్ 4x ఇంటూ 1 మైనస్ కాస్ పవర్ 4x వచ్చింది. దీన్ని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్రాపర్టీ ప్రకారం 1 మైనస్ కాస్ స్క్వేర్ x ఇంటూ 1 ప్లస్ కాస్ స్క్వేర్ x అని రాసినాం. సో x గోస్ టు 0 సైన్ పవర్ 4xని మనం ఏం రాసుకోవచ్చు x పవర్ 4 అని రాసుకోవచ్చు. ఫస్ట్ ప్రాపర్టీలో చెప్పాను నేను అది. సైన్ స్క్వేర్ xని x స్క్వేర్ అని రాయొచ్చు. సో x పవర్ 4 x స్క్వేర్ x పవర్ 6 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. x గోస్ 0 కాస్ 0 1 కాబట్టి 2/1 2. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లిమిట్ x గోస్ టు 0 2 tan x ప్లస్ కాస్ x మైనస్ 1 ప్లస్ x బై అండర్ రూట్ సంథింగ్ x గోస్ టు 0 పెడితే ఇక్కడ చూడండి 2 tan 0 అంటే 0 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 0. సో 0/0 ఫామ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఎలాస్టిక్ రూల్ అప్లై చేయాలి. అంటే పైన డిఫరెన్షియేషన్ కింద డిఫరెన్షియేషన్ చేయాలి. సో పైన డిఫరెన్షియేషన్ అంటే 2 tan x డిఫరెన్షియేషన్ వచ్చేసి 2 secant square x cos x డిఫరెన్షియేషన్ మైనస్ sin x 1 డిఫరెన్షియేషన్ 0 x డిఫరెన్షియేషన్ 1. నెక్స్ట్ డినామినేటర్లో డిఫరెన్షియేషన్ చేస్తే రూట్ x డిఫరెన్షియేషన్ వచ్చేసి 1/2 రూట్ x 1/2 రూట్ సంథింగ్. ఇక్కడ చూడండి 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 0 1. సో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ రాసేస్తున్నా. న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ అంటే మళ్ళీ రూట్లో ఉన్నదాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 4 sin square x అంటే 4 × 2 8 sin square x అంటే 2 sin x మళ్ళీ sin x డిఫరెన్షియేషన్ cos x 2 tan x అంటే 2 secant square x 1 డిఫరెన్షియేషన్ 0 మైనస్ సిమిలర్ ఇక్కడ కూడా 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 0 1 వస్తుంది. సో 1/2 రూట్ 1 మళ్ళీ ఇప్పుడు ఈ రూట్లో ఉన్న దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 3 tan square x 2 × 3 6 tan x డిఫరెన్షియేషన్ వచ్చేసి secant square x ప్లస్ sin x డిఫరెన్షియేషన్ cos x. ఇప్పుడు x గోస్ టు 0 పెడితే secant 0 1 కాబట్టి 2 × 1 2 మైనస్ sin 0 0 ప్లస్ 1 ఎంత వచ్చింది 3 వచ్చింది. సో పైన 3 బై ఇక్కడ చూడండి కింద
8 ఇంటూ సైన్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 0 సైన్ 0 0 కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. 2 సెకండ్ 0 1 కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. సో 2 బై కింద ఆల్రెడీ 2 ఇంటూ 1 ఉంది కాబట్టి 2 బై 2 మైనస్ ఇక్కడ ఇది 0 tan 0 0 కాబట్టి ఇది మొత్తం 0 అయిపోతుంది. cos 0 1 కాబట్టి 1 బై 2. సో 2 బై 2 1 కాబట్టి 1 మైనస్ 1 బై 2 1 బై 2 అంటే ఇది 3 ఇంటూ 2 ఎంత అవుతుంది 6. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. మనకు అనవసరం లేని చోట ఎక్కువ రాస్తే అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సింపుల్ ఇట్లా అప్లై చేసుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి f of x ఈక్వల్ టు cot cube x మైనస్ tan x బై cos of x ప్లస్ 5/4. x goes to 5/4. x goes to 5/4 పెడితే cot 5/4 1 tan 5/4 1 1 మైనస్ 1 0. ఇక్కడ cos 90 1 0 ఇక్కడ cos 90 వచ్చేసి 0. సో 0/0 వస్తుంది అంటే ఎలా స్టూడియోలో అప్లై చేయాలి. సో cot cube x అని అంటే మనకి ఏమొస్తుంది 3 cot square x cot x డిఫరెన్షియేషన్ వచ్చి మైనస్ cos x square x మైనస్ tan x డిఫరెన్షియేషన్ వచ్చేసి secant square x బై cos of x ప్లస్ 5/4 అంటే మైనస్ sin of x ప్లస్ 5/4 ఇంటూ x డిఫరెన్షియేషన్ వచ్చేసి 1 రాయాల్సిన అవసరం లేదు. x goes to 5/4 కాబట్టి cot 5/4 ఎంత అవుతుంది ఇక్కడ 1. cosec 5/4 ఎంత రూట్ 2 స్క్వేర్ ఎంత 2 అంటే సో 3 ఇంటూ 1 ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 6 మైనస్ సెకండ్ 5/4 అంటే అది ఎంత వస్తుంది మనకి రూట్ 2 స్క్వేర్ వచ్చేసి 2 బై మైనస్ ఎక్స్ అనేది 5/4 sin 5/2 ఎంత మనకి ఇక్కడ 1. సో మైనస్ 1 మైనస్ 8 బై మైనస్ 1 అంటే ఎంత 8. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ఎల్ అండ్ ఎం. ఎల్ కనుక్కోవాలి. ఎల్ కావాలంటే దీనికి లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎం కావాలంటే దీనికి లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే 3 sin θ మైనస్ 4 sin cube θ అంటే ఇది sin 3θకి ఫార్ములా sin 3θ బై θ. sin 3θ అంటే మనం చెప్పుకున్నాం కదా θ goes to 0 ఇది ఏమవుతుంది 3θ అని రాసుకోవచ్చు. 3θ బై θ వచ్చేసి 3. సో ఎల్ అనేది 3. నెక్స్ట్ ఎం అనేది ఇక్కడ లిమిట్ θ goes to 0 tan θ ఏం తీసుకోవచ్చు θ. సో ఇక్కడ θ క్యాన్సల్ పైన ముందు 2 1 మైనస్ tan 0 0 కాబట్టి 1. సో 2 వస్తుంది. ఎం అనేది 2 ఎల్ అనేది 3. సో మనకు రూట్స్ ఫార్ములా x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకు రూట్స్ ఆల్ఫా కమా బీటా తెలిసినప్పుడు ఫార్ములా. సో ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి లిమిట్ x goes to 1 అండ్ లిమిట్ y goes to ఇన్ఫినిటీ y ఇంటూ ex పవర్ 1/y మైనస్ 1 ఉంది. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే y goes to ఇన్ఫినిటీ దిస్ goes to 0 అంటే మనకి e పవర్ x మైనస్ 1 ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు డైరెక్ట్ x అని రాసుకోవచ్చు. సో కాబట్టి ఇది ఏమవుతుంది మనకి 1/y అవుతుంది. y ఇంటూ 1/y అని రాసుకోవచ్చు ఎందుకంటే x ప్లస్లో ఇక్కడ ఉన్నది ఎంత మనకు 1/y. సో y ఇంటూ 1/y ఇది ఎంత అవుతుంది 1. సో లిమిట్ x goes to 1 ఇక్కడ 1 ఇంటూ 1 అప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకి 1 వస్తుంది ఎందుకంటే ఇది కాన్స్టెంట్ కదా. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి f of x ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చిండు. లిమిట్ x goes to 1 f of x బై f of మైనస్ x అని అడుగుతున్నాం. అంటే మనం ఏం కనుక్కోవాలి f of 1 బై f of మైనస్ 1 కనుక్కోవాలి. ఓకేనా. సో ఇప్పుడు x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 1 0 0 6 ప్లస్ 1 7 6 మైనస్ 1 మైనస్ 3 మైనస్ 2 2 మైనస్ 4 మైనస్ 2 36 ప్లస్ 1 37 3 మైనస్ 10 27 మైనస్ 24 8 మైనస్ 32 మైనస్ 24. సో ఇక్కడ చూస్తే 2 rows ఈక్వల్ ఉన్నాయి. 2 rows ఈక్వల్ అంటే డిటర్మినెంట్ ఏమవుతుంది 0. సో f of 1 ఈజ్ 0. సో 0 బై సంథింగ్ ఈజ్ 0 ఎందుకంటే ఇప్పుడు చూడండి మనం -1 సబ్స్టిట్యూట్ చేస్తే 2 rows ఈక్వల్ కావు ఇక్కడ. సో కాబట్టి సో లిమిట్ x goes to 1 f of 1 బై f of మైనస్ 1 ఈక్వల్ టు ఏమొస్తుంది ఆన్సర్ 0. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి f of x ఈక్వల్ టు 1 మైనస్ x ప్లస్ రూట్ 9x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 1 బై 2x లిమిట్ x goes to -1 మైనస్. సో x ప్లస్లో -1 పెడదాం 1 మైనస్ ఇక్కడ -1 ప్లస్ అండర్ రూట్ -1 స్క్వేర్ అంటే 1 మైనస్ 10 ప్లస్ 1 బై 2 ఇంటూ -1 మైనస్ 2. సో ఇప్పుడు చూద్దాం 1 ప్లస్ 1 ఏమొస్తుంది 2 ప్లస్ 10 మైనస్ 10 ఎంత 0 బై -2 2 బై -2 ఎంత మనకి -1. ఇవి కొన్ని 2023కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ నుంచి ఒకసారి ఫార్ములా చూసుకొని క్వశ్చన్స్ అన్ని చూస్తే మీకు ఎలా చేయాలో ఒక ఐడియా వస్తుంది. సో మ్యాక్సిమం ఇందులో క్వశ్చన్స్ ఎలాస్టిక్ రూల్ మీదనే ఇస్తున్నాడు. సో ఎలాస్టిక్ రూల్ మీద ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ నేర్చుకుంటే ఇంక ఎలాస్టిక్ ఎలా అప్లై చేయాలో ఈజీగా అర్థమవుతుంది. సో అలా సాల్వ్ చేయొచ్చు.
సో నెక్స్ట్ మీకు ఏ కాన్సెప్ట్ కావాలో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా కొన్ని కొత్త వీడియోలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.